హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈ వీడియోలో మనం మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం, అలాగే టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ ఏంటో కూడా డిస్కస్ చేద్దాం. సో దానికన్నా ముందు ఇది మన ఛానల్ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నేర్చుకో. సో నేను దీని యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దీంట్లో నేను డిఫరెంట్ పోస్ట్స్ అయితే చేస్తున్నా ఆల్రెడీ. సో మనకు కొన్ని పోస్ట్ అయితే చేసిన లైక్ హెల్త్ కేర్ ప్రాజెక్ట్ ఐడియాస్ మెషిన్ లెర్నింగ్లో. సో మీకు ఏమైనా ఐడియాస్ కావాలన్నా కూడా ఈ పోస్ట్ నుండి తీసుకోవచ్చు, లైక్ హార్ట్ డిసీజ్ ప్రిడిక్షన్ కానీ, స్కిన్ క్యాన్సర్ క్లాసిఫికేషన్ కానీ, లంగ్ సెగ్మెంటేషన్ కానీ, లేకపోతే మలేరియా డిటెక్షన్, క్యాన్సర్ డిటెక్షన్. సో ఇవి బేసిక్గా హెల్త్ కేర్ ప్రాజెక్ట్ ఐడియాస్ మెషిన్ లెర్నింగ్లో. సో మీరు నన్ను ఫాలో చేస్తారని అనుకుంటున్నా. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్. సో ఫస్ట్ మనం మెషిన్ లెర్నింగ్ యొక్క డెఫినేషన్ చూద్దాం. సో వాట్ ఈస్ మెషిన్ లెర్నింగ్? Machine learning is a subset of artificial intelligence where algorithms are developed to learn through experience from data. సో మన మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ ఏం చేస్తాయంటే, మనం తీసుకున్న డేటాని బేస్ చేసుకొని కొన్ని హిడెన్ ప్యాటర్న్స్ అయితే నేర్చుకుంటుంది. సో దాని నుండి మనం ఎప్పుడైనా సరే ఒక న్యూ డేటాని ఇచ్చినప్పుడు మనకు దానికి ప్రెడిక్ట్ చేస్తుంది అవుట్కమ్ ఎలా వస్తుంది అని చెప్పేసి. సో అది బేసికల్గా మన మెషిన్ లెర్నింగ్ యొక్క డెఫినేషన్. సో మెషిన్ లెర్నింగ్ enables a machine to automatically learn from data, improve performance from experiences and predict things without being explicitly programmed. సో దీని మీనింగ్ ఏంటంటే, ఎప్పుడైనా సరే మనం ఒక అల్గోరిథంని క్రియేట్ చేసినప్పుడు ఆ అల్గోరిథం ఒక స్పెసిఫిక్ టాస్క్ని పర్ఫామ్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటాం. కానీ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ ఒక జనరలైజ్డ్ అల్గోరిథమ్స్ లాగా క్రియేట్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు నేను ఒక క్లాసిఫికేషన్ అల్గోరిథంని తీసుకున్నాం. సో క్లాసిఫికేషన్ అల్గోరిథం ఏం చేస్తుందంటే, ఏ క్లాసిఫికేషన్ డేటా తీసుకున్నా కూడా దానికి పనిచేస్తుంది. సపోజ్ ఇప్పుడు మనం ఒక క్యాన్సర్ డిటెక్షన్ డేటా సెట్ తీసుకున్నాం, అలాగే బ్యాంక్ ఎంప్లాయీ డీటెయిల్స్ కూడా తీసుకున్నాం. సో ఈ రెండు డేటా సెట్లు కూడా డిఫరెంట్. సో ఫస్ట్ డేటా సెట్ వచ్చేసి హెల్త్ కేర్కి సంబంధించింది, అండ్ సెకండ్ డేటా సెట్ వచ్చేసి బ్యాంక్ దానికి సంబంధించింది. సో ఓవరాల్గా ఏం చేస్తుందంటే, మన క్లాసిఫికేషన్ అల్గోరిథం ఫస్ట్ దాంట్లో మనం ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఆ పర్సన్కి క్యాన్సర్ ఉందా లేదని చెప్పి డిటెక్ట్ చేస్తుంది. అండ్ మన సెకండ్ డేటా సెట్ని యూస్ చేసుకొని ఆ బ్యాంక్లో పనిచేసే ఎంప్లాయీ బ్యాంక్ని లీవ్ చేస్తారా లీవ్ చేయడా అని చెప్పేసి క్లాసిఫై చేస్తుంది. సో ఓవరాల్గా మన అల్గోరిథం వచ్చేసి క్లాసిఫికేషన్ అల్గోరిథం. సో రెండు సార్లు కూడా పనిచేస్తుంది, అంటే రెండు కేసులో కూడా పనిచేస్తుంది. అదే మన ట్రెడిషనల్ అల్గోరిథంలో ఏమవుతుందంటే, ఒకటే స్పెసిఫిక్ టాస్క్ని పర్ఫామ్ చేయడానికి యూస్ చేస్తాం. సో ఇది మన బేసిక్ డిఫరెన్స్ అన్నట్టు మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్కి అలాగే మన ట్రెడిషనల్ అల్గోరిథమ్స్కి. సో మన ట్రెడిషనల్ అల్గోరిథమ్స్ ఏంటంటే, లైక్ బైనరీ సెర్చ్ కావచ్చు, లేకపోతే సార్టింగ్ ఏదైనా కావచ్చు, మనకు డిఫరెంట్ సార్టింగ్ అల్గోరిథమ్స్ ఉంటాయి. అండ్ అవన్నీ కూడా మనకు ట్రెడిషనల్ అల్గోరిథమ్స్. సో ఇక మన ఇమేజ్లో చూస్తున్నాం, లైక్ హ్యూమన్ ఐ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్ ఆటోమేటికలీ ఫ్రమ్ ఎక్స్పీరియన్సెస్, కెన్ యూ లెర్న్? సో మెషిన్ అప్పుడు రిప్లై ఇస్తుంది, ఎస్ ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ పాస్ట్ డేటా విత్ ద హెల్ప్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. సో మనం మెషిన్ లెర్నింగ్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, ఎక్స్పీరియన్స్ నుండి నేర్చుకుంటుంది అన్నట్టు. లైక్ ఫస్ట్ మనం చాలా హ్యూజ్ డేటా సెట్తో మన మోడల్ని ట్రైన్ చేస్తూ ఉంటాం. సో అలా ట్రైన్ చేస్తున్నప్పుడు ఏంటంటే, దానికి మొత్తం తెలిసిపోతూ ఉంటుంది, లైక్ ఈ డేటా పాయింట్స్ ఇలా ఉన్నప్పుడు అవుట్కమ్ ఇలా రావాలి, ఇలా ఉన్నప్పుడు ఇలా రావాలి అని చెప్పేసి. సో ఓవరాల్గా నేర్చేసుకుంటుంది అట్లా. సో మనం ఎప్పుడైనా సరే కొత్త డేటా పాయింట్స్ ఇచ్చినప్పుడు అది ఫస్ట్ చెక్ చేసుకుంటుంది. సో ఇప్పుడు కొత్తగా ఇచ్చిన డేటా పాయింట్స్ ఏ రేంజ్లో ఉన్నాయి, అంటే దేనికి రిలేటెడ్గా ఉన్నాయి అని చెప్పేసి. సో అలా చెక్ చేసుకున్నాక ఆ రిలేటెడ్ ఉన్న డేటా పాయింట్ యొక్క అవుట్కమ్ని దాన్ని నియర్లీగా మనకు ఒక కొత్త అవుట్కమ్ని అయితే ప్రెడిక్ట్ చేసి ఇస్తుంది. సో మనం సింపుల్గా చెప్పొచ్చు, ఎస్ మెషిన్ లెర్నింగ్ కెన్ లెర్న్ ఫ్రమ్ పాస్ట్ డేటా అని. సో మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసినాం మన మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ ఎలా వర్క్ చేస్తాయని. సో ఏ మెషిన్ లెర్నింగ్ సిస్టమ్ లెర్న్స్ ఫ్రమ్ హిస్టారికల్ డేటా, బిల్డ్ ద ప్రెడిక్షన్ మోడల్స్, అండ్ వెన్ ఎవర్ ఇట్ రిసీవ్స్ న్యూ డేటా ప్రెడిక్ట్స్ ద అవుట్పుట్ ఫర్ ఇట్. సో మనం ఆల్రెడీ ఇదంతా కూడా డిస్కస్ చేసినాం. సో మనం ఫస్ట్ తీసుకున్న డేటా పాయింట్స్ని బేస్ చేసుకొని మన మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం ట్రైన్ అవుతుంది. సో మనం ఎప్పుడైనా సరే ఒక కొత్త డేటా పాయింట్ ఇచ్చినప్పుడు ఆ డేటా పాయింట్స్ని, అంటే మన కొత్త డేటా పాయింట్స్ని బేస్ చేసుకొని ఒక అవుట్కమ్ని అయితే ప్రెడిక్ట్ చేస్తుంది. ద అక్యురసీ ఆఫ్ ప్రెడిక్టెడ్ అవుట్పుట్ డిపెండ్స్ అపాన్ ద అమౌంట్ ఆఫ్ డేటా, యాజ్ ద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా హెల్ప్స్ టు బిల్డ్ ఎ బెటర్ మోడల్ విచ్ ప్రెడిక్ట్స్ ద అవుట్పుట్ మోర్ అక్యురేట్లీ. సో దీని మీనింగ్ ఏంటంటే, మన మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్కి ఎప్పుడైనా సరే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అయితే అవసరం ఉంటుంది. సో మనకి ఎంత ఎక్కువ డేటా ఉంటే అంత మంచిగా మన మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం వర్క్ చేస్తుంది అన్నట్టు. సో ఇక మన ఇమేజ్ని చూసుకోవచ్చు, ఇక్కడ ఇన్పుట్ పాస్ట్ డేటా.
అంటే ఇది మన ట్రైనింగ్ డేటా అన్నట్టు, పాస్ట్ డేటా అంటే ఇక్కడ. సో మనం మెషిన్ లెర్నింగ్ అల్గోరిథంకి ట్రైన్ చేస్తున్నాం. సో ఈ డేటా బేస్ చేసుకొని మన మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం ట్రైన్ అయిపోయింది. సో ఎప్పుడైతే సరే మనం న్యూ డేటాని ఇస్తామో మన మోడల్కి, అప్పుడు మనకు అవుట్పుట్ అనేది ప్రెడిక్ట్ అవుతుంది. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వై మెషిన్ లెర్నింగ్ నౌ. సో ఇదేంటంటే అట్ ప్రజెంట్లో మనకు మెషిన్ లెర్నింగ్ మీద అంత డిమాండ్ ఎందుకు వచ్చింది అంటే బికాస్ ఆఫ్ 4 రీజన్స్ అని చెప్పొచ్చు. సో అవేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి లాట్ ఆఫ్ అవైలబుల్ డేటా, సెకండ్ వన్ వచ్చేసి ఇంక్రీజింగ్ కంప్యూటేషనల్ పవర్, థర్డ్ వన్ వచ్చేసి అడ్వాన్స్డ్ అల్గోరిథమ్స్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇంక్రీజింగ్ సపోర్ట్ ఫ్రమ్ ఇండస్ట్రీస్. సో ఫస్ట్ వన్ లాట్ ఆఫ్ అవైలబుల్ డేటా. సో ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్లో మనం డిస్కస్ చేసినాం. ఎప్పుడైనా సరే మన మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం అంటే మన మెషిన్ లెర్నింగ్ మోడల్ బాగా ట్రైన్ అవ్వాలంటే మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అయితే అవసరం. సో మన ప్రజెంట్ డేలో అయితే మనకు డేటా చాలా ఎక్కువగా అవైలబుల్ ఉంటుంది ఏ టాపిక్ తీసుకున్నా కూడా. అండ్ ఇంక్రీజింగ్ కంప్యూటేషనల్ పవర్ అంటే మన మోడల్ సరిగ్గా ట్రైన్ అవ్వాలంటే మనకు హై ఎండ్ కంప్యూటర్స్ కావాలి. సో లైక్ జీపీయూ కానీ టీపీయూ కానీ అవన్నీ కావాలి. సో మనకు ప్రజెంట్ డేలో అయితే అవన్నీ మనకు ఫ్రీగా కూడా అవైలబుల్ ఉంటాయి. లైక్ గూగుల్ కొలాబ్ తీసుకున్నాం అనుకో, అందులో మనకు జీపీయూ ఇంకా టీపీయూ ఫ్రీగా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అడ్వాన్స్డ్ అల్గోరిథమ్స్. సో అడ్వాన్స్డ్ అల్గోరిథమ్స్ ఏంటంటే మనకి ఎన్సెంబుల్ మెథడ్స్ అని ఉంటాయి. సో అవి ఏంటంటే మనం ఏ డేటా సెట్ తీసుకున్నా కూడా అంటే రిగ్రెషన్ కానీ క్లాసిఫికేషన్ కానీ ఏది తీసుకున్నా కూడా మన ఎన్సెంబుల్ మెథడ్స్ యూస్ చేస్తే మన డేటాని అంటే మన మోడల్ బాగా ట్రైన్ అవుతుంది ఆ డేటా సెట్ మీద, ఎలాంటి డేటా సెట్ అయినా కూడా. సో మనకు రిజల్ట్స్ అనేవి కొద్దిగా యాక్యురేట్గా ఇస్తాయి అన్నట్టు వేరే ఆల్గోరిథమ్స్తో కంపేర్ చేస్తే. సో అది కూడా ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంక్రీజింగ్ సపోర్ట్ ఫ్రమ్ ఇండస్ట్రీస్. లైక్ ఇప్పుడు మనకు డిఫరెంట్ లైబ్రరీస్ అయితే ఉన్నాయి మన మెషిన్ లెర్నింగ్ ఇంకా డీప్ లెర్నింగ్కి, లైక్ కెరాస్ కానీ టెన్సర్ ఫ్లో కానీ పైటార్చ్ కానీ. సో ఇవి మనకి ప్రీవియస్గా అవైలబుల్ అయినప్పుడు ఏంటంటే మనం ఏ అల్గోరిథం అయినా కూడా మనము మొత్తం కోడ్ రాసుకోవడం అనేది ఉంటుంది. సో ఇప్పుడు అదంతా ఏమి ఉండదు, డైరెక్ట్ మన లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకొని వాడుకుంటే సరిపోతుంది. సో ఈ 4 రీజన్స్ అని చెప్పుకోవచ్చు మెషిన్ లెర్నింగ్కి ఇంత డిమాండ్ రానికి. సో నెక్స్ట్ మనం మన మెషిన్ లెర్నింగ్ యొక్క అప్లికేషన్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో ఇందులో మన ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి ట్రాఫిక్ అలర్ట్స్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి గూగుల్ మ్యాప్స్ ఆల్రెడీ యూస్ చేస్తూనే ఉంటారు నాకు తెలిసి. సో గూగుల్ మ్యాప్లో మనకు అక్కడ ట్రాఫిక్ అప్డేట్ అయితే ఎప్పటికప్పుడు ఇస్తుంటుంది, లైక్ ఈ టైంలో ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఈ ఏరియాలో అని చెప్పేసి. సో ఇది మనకు వన్ ఆఫ్ ది అప్లికేషన్. అండ్ సోషల్ మీడియా సెకండ్ వన్. సో సోషల్ మీడియా ఏంటంటే లైక్ ఫ్రెండ్ సజెషన్స్ రావడం, మళ్ళీ సోషల్ మీడియాలో యాడ్స్ రావడం, ఇదంతా కూడా మనకు మెషిన్ లెర్నింగ్తో పాసిబుల్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూటింగ్. ఫోర్త్ వన్ వచ్చేసి ప్రోడక్ట్ రికమెండేషన్. సో ఇదేంటంటే మనం ఎప్పుడైనా సరే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు మనకు కొన్ని రికమెండేషన్స్ వస్తాయి, లైక్ ఈ ప్రోడక్ట్ కొన్న వాళ్ళు ఇది కూడా కొన్నారని చెప్పేసి. ఇదంతా కూడా మన మెషిన్ లెర్నింగ్ టెక్నికే. అండ్ మన నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి పర్సనల్ అసిస్టెంట్. సో ఇది కూడా అందరికి ఐడియా ఉంటుందని అనుకుంటున్నా, లైక్ యాపిల్ సిరి కానీ లేకపోతే మన ఆండ్రాయిడ్ ఫోన్లో గూగుల్ అసిస్టెంట్ కానీ లేకపోతే అమెజాన్ అలెక్సా కానీ. సో ఇదంతా కూడా ఎన్ఎల్పి టెక్నిక్స్ని యూస్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎన్ఎల్పి కూడా అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కూడా మెషిన్ లెర్నింగ్లో వన్ ఆఫ్ ది బ్రాంచ్ అని చెప్పొచ్చు. అండ్ మన నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. సో ఇది రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ బేస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి డైనమిక్ ప్రైజింగ్. సో ఇది కూడా అందరికి ఐడియా ఉంటుందని అనుకుంటున్నా, లైక్ ఓలా క్యాబ్స్ కానీ అలా బుక్ చేసుకున్నప్పుడు ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు మనకు ప్రైస్ అనేది పీక్స్లో ఉంటుంది, లైక్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అండ్ తక్కువ డిమాండ్ ఉన్నప్పుడు ప్రైస్ తగ్గిపోతుంది. సో ఇదంతా కూడా డైనమిక్ ప్రైజింగ్ కాన్సెప్ట్. అండ్ మన లాస్ట్ అప్లికేషన్ వచ్చేసి గూగుల్ ట్రాన్స్లేట్. సో ఇది ఎందుకంటే ఒక లాంగ్వేజ్ని ఇంకో లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి, లైక్ తెలుగు లాంగ్వేజ్ని హిందీలో కానీ లేకపోతే తెలుగు టు ఇంగ్లీష్ కానీ. సో ఇది వన్ ఆఫ్ ది అప్లికేషన్ మెషిన్ లెర్నింగ్లో. సో నెక్స్ట్ మనం మెషిన్ లెర్నింగ్ యొక్క టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో అవి ఏంటంటే సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సో మనం ఈ 3 టాపిక్స్ని కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్. సో సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి? సో సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటంటే మన డేటా సెట్లో ఇన్పుట్ డేటా ఉంటుంది, అలాగే అవుట్పుట్ డేటా ఉంటుంది. లైక్ ఇన్పుట్ డేటా ఇచ్చినప్పుడు ఆ ఇన్పుట్ డేటాకి ఏం అవుట్పుట్ రావాలో కూడా ముందుగానే మన మోడల్కి ట్రైన్ చేస్తాం. సో ఇక్కడ ఇన్పుట్ డేటా ఉంది, అలాగే అవుట్పుట్ డేటా కూడా ఉంది. సో మన ఇన్పుట్ డేటాని మనం ఫీచర్ వెక్టర్స్ అని అంటాం, అలాగే అవుట్పుట్ డేటాని మనం లేబుల్స్ అని అంటాం. సో ఇక్కడ మనం వెక్టర్ ఫార్మాట్లో ఎందుకు తీసుకున్నామంటే మన మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం ఓన్లీ న్యూమరికల్ డేటాతో వర్క్ అవుతుంది.
సో ఇక్కడ మనకు టెక్స్ట్, డాక్యుమెంట్, ఇమేజెస్, సౌండ్స్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ ఫార్మాట్లో ఉన్నాయి, ఒక న్యూమరికల్ ఫార్మాట్లో కాకుండా. సో వాటన్నిటిని కూడా మనం ఒక న్యూమరికల్ ఫార్మాట్లో అంటే వెక్టర్స్ ఫార్మ్లో తీసుకున్నాం. సో మన ఫీచర్ వెక్టర్స్ అంటే నథింగ్ బట్ ఇండిపెండెంట్ వేరియబుల్స్, అండ్ ఇక్కడ లేబుల్స్ అంటే నథింగ్ బట్ అవుట్పుట్స్ అన్నట్టు, అంటే డిపెండెంట్ వేరియబుల్స్. సో ఇక్కడ మనం ఇండిపెండెంట్ వేరియబుల్స్ అండ్ డిపెండెంట్ వేరియబుల్స్ సపరేట్గా మన మోడల్కి ఇస్తున్నాం. సో అలా ఇచ్చి మన మోడల్ని ట్రైన్ చేస్తూ ఉన్నాం. సో ఇది మన సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అన్నట్టు. సో సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్లో ఫస్ట్ మన డేటా సెట్ని తీసుకొని ఆ డేటా సెట్లో మనం ఐడెంటిఫై చేయాలి ఏవేవి ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటే ఏవేవి ఫీచర్ వెక్టర్స్, అలాగే ఏది మన లేబుల్ వెక్టర్ అంటే ఏది మన అవుట్పుట్ వెక్టర్. సో ఫస్ట్ మనం వాటిని ఐడెంటిఫై చేసుకున్నాక మన మోడల్ని తర్వాత ట్రైన్ చేసుకుంటాం. సో అలా ట్రైన్ చేసుకున్నాక అంతా అయిపోయాక నెక్స్ట్ ఒక న్యూ వెక్టర్ తీసుకుంటాం. లైక్ ఏదో ఒక డేటా పాయింట్స్ తీసుకొని ఆ డేటా పాయింట్స్ అవన్నీ కూడా మనకి ఇండిపెండెంట్ డేటా పాయింట్స్ అంటే అవన్నీ కూడా మన ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఒక కొత్త ఇండిపెండెంట్ వేరియబుల్స్ అన్నీ తీసుకున్నప్పుడు అది మన మోడల్కి ఇచ్చినప్పుడు మనకు ఒక అవుట్కమ్ అనేది వస్తుంది. సో ఇది మన సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అన్నట్టు. సో సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్లో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, మనకు రెండు ఉంటాయి, అంటే ఇన్పుట్ డేటా ఉంటుంది, అవుట్పుట్ డేటా ఉంటుంది. సో మనకి ఇన్పుట్ డేటా ఇచ్చినప్పుడు ఏం అవుట్పుట్ రావాలో ఆ అవుట్పుట్ని కూడా మన మోడల్కి ఇచ్చి ట్రైన్ చేస్తాం. సో ఇది మన సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం. సో ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మళ్ళీ మనకు 2 టైప్స్ ఉన్నాయి. సో అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి రిగ్రెషన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి క్లాసిఫికేషన్. సో రిగ్రెషన్ ఇంకా క్లాసిఫికేషన్ అంటే ఏంటో కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వాట్ ఈస్ రిగ్రెషన్. సో రిగ్రెషన్ డెఫినేషన్ చూద్దాం, అలాగే ఒక ఎగ్జాంపుల్ కూడా చెక్ చేసుకుందాం. సో ఇట్ ఈస్ ఏ సూపర్వైజ్డ్ లెర్నింగ్ టాస్క్ వేర్ అవుట్పుట్ ఈజ్ హ్యావింగ్ కంటిన్యూస్ వాల్యూ. సో మనకి రిగ్రెషన్లో అవుట్పుట్లో కంటిన్యూస్ వాల్యూ అనేది ఉంటుంది. ద గోల్ హియర్ ఈస్ టు ప్రెడిక్ట్ ఏ వాల్యూ యాజ్ మచ్ క్లోజర్ టు యాక్చువల్ అవుట్పుట్ వాల్యూ as our model can, and then evaluation is done by calculating error value. The smaller the error, the greater the accuracy of our regression model. సో మన రిగ్రెషన్ మోడల్ ఎప్పుడైనా సరే మనకు ఒక కంటిన్యూస్ వాల్యూ అనేది అవుట్పుట్ కింద ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే మనకు మన ఇండిపెండెంట్ వేరియబుల్స్ తీసుకుంటాం, అలాగే మన అవుట్పుట్ వేరియబుల్ తీసుకొని ఫస్ట్ ట్రైన్ చేస్తాం. సో ట్రైన్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకు స్టార్టింగ్లో ఒక ర్యాండమ్ అవుట్పుట్ అయితే ప్రెడిక్ట్ చేస్తుంది. సో అలా ర్యాండమ్ అవుట్పుట్ ప్రెడిక్ట్ చేసినప్పుడు మనం కొన్ని ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ని యూజ్ చేసుకుంటాం. సో లైక్ ఏంటంటే గ్రేడియంట్ డిసెంట్ కానీ, లేకపోతే కాస్ట్ ఫంక్షన్ ఎర్రర్ తక్కువ రావడం కానీ, సో ఇలా కొన్ని టెక్నిక్ని యూజ్ చేసుకొని మనం మన మోడల్ని ట్రైన్ చేసుకుంటాం. సో మన మోడల్ని ఎలా ట్రైన్ చేస్తామంటే మనకు వచ్చే అవుట్పుట్ మన యాక్చువల్ అవుట్పుట్కి సిమిలర్గా ఉండాలి, అంటే దగ్గరగా ఉండాలి, మన ఎర్రర్ అనేది తక్కువ ఉండాలి. సో ఇక్కడ ఎర్రర్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ అవుట్పుట్ అండ్ ద ప్రెడిక్టెడ్ అవుట్పుట్. సో మనకి ఎర్రర్ ఎంత తక్కువ ఉంటే మన మోడల్ అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుందని అర్థం. సో ఒక ఎగ్జాంపుల్ని తీసుకుందాం. సో ప్రెడిక్టింగ్ ద ప్రైస్ ఆఫ్ ద కార్ బేస్డ్ ఆన్ ఇట్స్ ఏజ్. సో ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మన రిగ్రెషన్కి, ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. సో కార్ ఫస్ట్ కొన్నప్పుడు రేట్ ఎక్కువ ఉంటుంది. సో కార్ని యూజ్ చేస్తున్నప్పుడు దాన్ని మనం సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్ అట్లా అంటూ ఉంటాం. సో అలా యూజ్ చేస్తున్న కొద్దీ కార్ యొక్క ప్రైస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. లైక్ ఇంజన్ యొక్క కండిషన్ మంచిగా ఉండకపోవచ్చు, లైక్ అలా. సో కొన్ని ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని కార్ యొక్క ప్రైస్ని డిసైడ్ చేస్తాం. సో ఫ్యాక్టర్ ఏంటంటే ఇంజన్ యొక్క ఏజ్, అంటే కార్ యొక్క ఏజ్ ఎలా ఉంది. సో కొన్ని ఫ్యాక్టర్స్ అంటుంటాయి. సో అవి బేసిక్గా నా కార్స్ గురించి ఎక్కువ తెలియదు కాబట్టి నేను ఏం చెప్పట్లే. సో కొన్ని ఫ్యాక్టర్స్ని బేస్ చేస్తాం. సో ఆ ఫ్యాక్టర్స్ మనం ఇక్కడ ఇండిపెండెంట్ ఫ్యాక్టర్స్ అని అంటాం, అంటే ఇండిపెండెంట్ వేరియబుల్స్ అని అనుకుంటాం. అవుట్పుట్ వచ్చేసి మన ప్రైజ్. సో కార్ ఏజ్ పెరిగిన కొద్దీ, అంటే ఎక్కువ సంవత్సరాలు కార్ని వాడిన కొద్దీ మనకు ప్రైస్ అనేది తగ్గిపోతుంటుంది. సో మనకి ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ ఇంకా అవుట్పుట్ వేరియబుల్ కూడా వచ్చింది. సో ఇవి రెండు తీసుకొని మన మోడల్ని ట్రైన్ చేస్తూ ఉంటాం. సో మనం మోడల్ని ట్రైన్ చేసినాక ఎప్పుడైనా సరే ఒక కొత్త ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటే కొత్త ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ అనేది ప్రెడిక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది మన రిగ్రెషన్ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ మన క్లాసిఫికేషన్ కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేద్దాం. సో మనం రిగ్రెషన్లో ఇంతకుముందు ఏం చెప్పుకున్నామంటే మన అవుట్పుట్ వచ్చేసి కంటిన్యూస్ వాల్యూ, కానీ మన క్లాసిఫికేషన్లో వచ్చేసి అవుట్పుట్ డిస్క్రీట్ వాల్యూ. సో ఫస్ట్ మనం మన క్లాసిఫికేషన్ యొక్క డెఫినేషన్ చూద్దాం, దాని తర్వాత ఒక ఎగ్జాంపుల్ని కూడా చూద్దాం. సో ఫస్ట్ మన డెఫినేషన్ని చెక్ చేద్దాం. సో ఇట్ ఈస్ ఏ సూపర్వైజ్డ్ లెర్నింగ్ టాస్క్ వేర్ అవుట్పుట్ ఈస్ హ్యావింగ్ ఏ డిఫైన్డ్ లేబుల్స్. సో మన అవుట్పుట్ వచ్చేసి డిస్క్రీట్ వాల్యూ.
సో మనకు అవుట్పుట్లో ఒక డిఫైన్ లేబుల్స్ అనేది ఉంటాయి. లైక్ ఒక బైనరీ క్లాసిఫికేషన్ తీసుకుంటే మన అవుట్పుట్ వచ్చేసి 0 ఆర్ 1, అంటే అయితే 0 రావాలి లేకపోతే అవుట్పుట్ 1 రావాలి. సో మనకు ఓన్లీ 2 లేబుల్స్ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి మనం డిఫైన్ లేబుల్స్ అని అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, అవుట్పుట్ పర్చేస్డ్ హ్యాస్ డిఫైన్ లేబుల్స్ దట్ ఈస్ 0 ఆర్ 1. సో మన అవుట్పుట్ వచ్చేసి పర్చేస్డ్ అంటే ఒక పర్సన్ కొంటాడా కొనడా అని చెప్పేసి. సో మన లేబుల్స్ వచ్చేసి 0 ఆర్ 1. సో 1 మీన్స్ ద కస్టమర్ విల్ పర్చేస్ అండ్ 0 మీన్స్ దట్ ద కస్టమర్ వోంట్ పర్చేస్. సో 0ని ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే కస్టమర్ దాన్ని కొనడాన్ని, అండ్ 1 వచ్చేసి కస్టమర్ దాన్ని కొంటాడని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇట్ కెన్ బి ఐదర్ బైనరీ ఆర్ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్. సో ఇన్ బైనరీ క్లాసిఫికేషన్ ద మోడల్ ప్రెడిక్ట్స్ ఐదర్ 0 ఆర్ 1, yes or no, but in the case of multi class classification model predicts more than one class. సో బైనరీ క్లాసిఫికేషన్ ఏంటంటే మనకు ఓన్లీ 2 అవుట్పుట్స్ ఉంటాయి, లైక్ 0 ఆర్ 1 అంటే కొంటాడా కొనడా, అంటే ఎస్ ఆర్ నో టైప్ అన్నట్టు. మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ అన్నప్పుడు మనకు అంటే మోర్ దెన్ 2 క్లాసెస్ అనేది, మోర్ దెన్ 2 అవుట్పుట్ క్లాసెస్ అనేది ఉంటాయి. సో ఇది బేసికల్గా క్లాసిఫికేషన్ యొక్క డెఫినేషన్. అండ్ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ వచ్చేసి Gmail classifies mails in more than one classes like social, promotions, updates, offers, etc. సో మనం జీమెయిల్ బాగా యూజ్ చేస్తుంటాం. సో మనకు వచ్చే మెయిల్స్ అన్నీ కూడా కొన్ని కేటగిరీస్ కింద క్లాసిఫై చేస్తుంది. సో అవి ఏంటంటే లైక్ సోషల్, అంటే మనకు ఒకవేళ సోషల్ మీడియా నుండి వచ్చే మెయిల్స్ అయితే సోషల్ కింద కేటగిరీస్ చేస్తుంది. అలా డిఫరెంట్ మెయిల్స్ని డిఫరెంట్ కింద క్లాసిఫై చేస్తుంటుంది, లైక్ ప్రమోషన్స్, అప్డేట్స్, ఆఫర్స్, ఎక్సెట్రా. సో ఇది మన ఎగ్జాంపుల్ క్లాసిఫికేషన్కి. అండ్ నెక్స్ట్ మనం అన్సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో ఈ అన్సూపర్వైజ్డ్ ఎంఎల్లో ఏంటంటే మనకు ఓన్లీ ఇన్పుట్ డేటా ఉంటుంది, అవుట్పుట్ డేటా ఉండదు. అంటే మన సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనకు రెండు ఉన్నాయి, ఇన్పుట్ డేటా ఉంది, అవుట్పుట్ డేటా ఉంది. అంటే ఇన్పుట్ ఏమి ఇస్తే అవుట్పుట్ ఏం రావాలో అదంతా కూడా మనకు అవైలబుల్ ఉంది సూపర్వైజర్లో. అన్సూపర్వైజర్లో అలా కాదు, మనకు ఓన్లీ ఇన్పుట్ డేటానే ఉంటుంది, అవుట్పుట్ ఏం రావాలో తెలియదు మనకి. సో ఇందులో ఏం చేస్తుంది అంటే బేసికల్గా మన మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్ మన ఇన్పుట్ డేటాని బేస్ చేసుకొని మనం ఇన్పుట్ డేటాలో ఏమన్నా ప్యాటర్న్స్ ఉన్నాయా, అంటే మన ప్యాటర్న్ రికగ్నిషన్ కానీ అలాంటి అల్గోరిథమ్స్ అన్నట్టు ఏమైనా ప్యాటర్న్స్ ఉన్నాయా, ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా డిఫరెంట్ డేటా పాయింట్స్కి, అట్లా అది కనుక్కుంటుంది అన్నట్టు. సో ఇక్కడ ఈ స్లైడ్ని చూస్తే మనం మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్ లాస్ట్కి అవుట్పుట్ ఏం ప్రెడిక్ట్ చేసిందంటే లైక్లీహుడ్ ఆర్ క్లస్టర్ ఆర్ బెటర్ రిప్రజెంటేషన్. సో దీని మీనింగ్ ఏంటంటే లైక్ ఏమైనా సిమిలర్ డేటా పాయింట్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేస్తుంది అన్నట్టు, సింపుల్గా చెప్పండి అంటే. సో మనం నెక్స్ట్ ఈ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో కూడా టైప్స్ చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి క్లస్టరింగ్, సెకండ్ వన్ వచ్చేసి అసోసియేషన్. సో ఫస్ట్ మనం క్లస్టరింగ్ గురించి డిస్కస్ చేద్దాం, దాని తర్వాత అసోసియేషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్లస్టరింగ్ యొక్క డెఫినేషన్ చూద్దాం. A clustering problem is where you want to discover the inherent groupings in the data, such as grouping customers by purchasing behavior. సో మనం క్లస్టరింగ్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే గ్రూప్స్ అన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం క్లస్టరింగ్లో ఒక ఎగ్జాంపుల్ని తీసుకుందాం. సో దాన్ని బట్టి ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. సో ఒక 10 మందిని తీసుకుందాం, ఫస్ట్ 10 మందిని. సో 10 మందికి శాలరీ వచ్చేసి 20,000 మంత్కి, అండ్ ఇంకో 10 మందికి 1 lakh మంత్కి. సో ఈ ఫస్ట్ 10 మంది తీసుకున్న వాళ్ళ ఖర్చులు అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి వాళ్ళందరికీ. అండ్ ఈ సెకండ్ 10 మంది వాళ్ళ శాలరీ 1 lakh కాబట్టి వాళ్ళ ఖర్చులు అన్నీ కూడా వాళ్ళకి సిమిలర్గా ఉంటాయి. సో మనం క్లస్టరింగ్ అప్లై చేసినప్పుడు ఈ 10 మందికి సిమిలర్ శాలరీ వస్తుంది అండ్ సిమిలర్గా ఖర్చు చేస్తారు కాబట్టి వీళ్ళంతా ఒక గ్రూప్. అండ్ నెక్స్ట్ 10 మంది అంటే వాళ్ళ శాలరీ అందరిది కూడా 1 lakh ఉంటుంది, ప్లస్ వాళ్ళ ఖర్చులు కూడా అన్నీ సిమిలర్గా ఉంటాయి. సో అదొక గ్రూప్. సో ఈ గ్రూప్ని మనం క్లస్టర్ అని అంటాం. సో ఇలా సింపుల్గా అర్థం చేసుకోండి. అండ్ మన నెక్స్ట్ వన్ వచ్చేసి అసోసియేషన్. సో అసోసియేషన్ రూల్ అంటే ఏంటంటే ఒక పర్సన్ ఏదైనా ఒక ప్రోడక్ట్ కొంటే ఆ పర్సన్ ఇంకొక ప్రోడక్ట్ కొనడానికి ఛాన్స్ ఎంత అని కనుక్కోవడమే ఇది అసోసియేషన్ రూల్. సో అసోసియేషన్ రూల్కి మనకు అప్రియోరి అల్గోరిథంని యూస్ చేస్తాం. అండ్ క్లస్టరింగ్కి మనకి డిఫరెంట్ అల్గోరిథమ్స్ అయితే ఉన్నాయి, లైక్ K-మీన్స్ క్లస్టరింగ్ కానీ, DB స్కాన్ కానీ, హైరార్చికల్ క్లస్టరింగ్ కానీ, ఇలా డిఫరెంట్ అల్గోరిథమ్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ మనం రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో బేసికల్గా రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ని మనం ఆన్లైన్ లెర్నింగ్ లేకపోతే రివార్డ్ బేస్డ్ లెర్నింగ్ అంటాం. సో రివార్డ్ బేస్డ్ లెర్నింగ్ ఎందుకంటామంటే మన ఏజెంట్ అంటే మన అల్గోరిథమ్
మనకు కావాల్సిన పని చేసినప్పుడు దాన్ని మనకు రివార్డ్స్ ఇస్తూ ఉంటాం. ఒకవేళ అది మనకు కావాల్సిన పని చేయకుండా తప్పు చేస్తే దానికి మనం పనిష్మెంట్స్ అనేది ఇస్తూ ఉంటాం. సో మన అల్గోరిథంని ఎలా డిజైన్ చేస్తామంటే అల్గోరిథం యొక్క పని కంప్లీట్ అయ్యేసరికి దాని దగ్గర ఎక్కువ రివార్డ్స్ ఉండాలి. సో అందుకని చెప్పేసి రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ని మనం రివార్డ్ బేస్డ్ లెర్నింగ్ అని కూడా అంటాం. సపోజ్ మనం సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ని తీసుకుందాం. సో ఇది మనకు రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. సపోజ్ మన సెల్ఫ్ డ్రైవింగ్ కారు అది రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సపోజ్ ఎక్కడైనా సరే ఒక యాక్సిడెంట్ చేసింది అనుకో. సో యాక్సిడెంట్ మనకు అవ్వకూడదు. సో అలా యాక్సిడెంట్ చేసినప్పుడు దానికి మనం పనిష్మెంట్ ఇస్తాం. సో ఎందుకంటే ఇంకోసారి అలా చేయకూడదు అని చెప్పేసి. సో అలా పనిష్మెంట్ ఇచ్చినప్పుడు అది తన మిస్టేక్ నుండి నేర్చుకొని మళ్ళీ వెళ్తూ ఉంటుంది. సో కరెక్ట్గా వెళ్తే దానికి మనం రివార్డ్స్ ఇస్తాం. సో మన అల్గోరిథం ఏం చేస్తుంది, రివార్డ్స్ ఎక్కువ కావాలి దానికి. సో రివార్డ్స్ ఎక్కువ కావాలి కాబట్టి అది కరెక్ట్గా వెళ్తూ ఉంటుంది ఎక్కడ యాక్సిడెంట్ చేయకుండా. సో అలా మనం అల్గోరిథంని ట్రైన్ చేస్తూ ఉంటాం. సో ఇది మన రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ జనరల్ ఐడియా. సో దీంట్లో మనకి డిఫరెంట్ అల్గోరిథమ్స్ ఉన్నాయి. లైక్ అప్పర్ కాన్ఫిడెన్స్ బౌండ్ కానీ లేకపోతే థామ్సన్ శాంప్లింగ్ కానీ. సో వీటి గురించి మనం డీటెయిల్గా తర్వాత డిస్కస్ చేద్దాం. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.